అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఇందాక చూసారు కదా! ఎలా ఉందనిపించింది? అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో, సుధీర్ గారు కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. నేను ఇప్పటికి కూడా మొన్న కూడా ఏవండీ ఇంకొక సాంగ్ ఉంటే బాగుంటుందండి, ఇంకొక ఫైట్ ఉంటే బాగుంటుందండి. ఆయన కాంప్రమైజ్ అవ్వట్లేదు, సాటిస్ఫై అవ్వట్లేదు. సో, లాస్ట్‌కి అందరం కలిసి ఆయనతో కంప్లీట్ చేయించేసాం. లేకపోతే ఆయన కంప్లీట్ చేయడు. ఇంకా 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 అంటే డబ్బులు పెట్టడానికి ఎక్కడ ఆలోచించడండి ఆయన. ఆ క్వాలిటీ గానీ, దాని అవుట్‌పుట్ గానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అంత బాగా చేశారు. ఇంకా అజయ్ విన్సెంట్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను చాలా బాగా అందంగా చూపించారు. నేను చాలా ఫ్రేమ్‌లో చాలా సర్ప్రైజ్ అయ్యాను. చాలా బాగా చూపిస్తున్నారు సార్ అని. ఎక్కడా కూడా ఎక్కడ డల్ అవ్వలేదు అసల ఫ్రేమ్‌లో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రొడ్యూసర్ స్వాతి గారు. ఈ సినిమాని ఆవిడైతే చెప్పాలంటే భుజాల మీద వేసుకొని తీసుకొచ్చారు. అలా లాస్ట్ మినిట్ దాకా కూడా ఆవిడ అంటే డైరెక్టర్ గారు వైఫ్ అవ్వచ్చు, బట్ ఆ ఇంట్రెస్ట్ అదంతా కూడా చాలా చాలా బాగా తీసుకొచ్చారు సినిమాని. అండ్ వెంకట్ గారితో నేను వర్క్ చేయడం, నేను వెంకటన్న ఎప్పుడు మనం చిన్నప్పుడు అన్నయ్య సినిమా ఇవి చూసి అనుకునే వాళ్ళ, ఇప్పుడు ఆయనతో వర్క్ చేయడం అనేది చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. అండ్ రాజ్ తరుణ్ ఈ సినిమాతో మేము మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. సో ఇక్కడ కూడా ఏదో షూటింగ్ చేస్తున్నట్టు మాకు ఎప్పుడు అనిపించలేదు. సో జస్ట్ వీఆర్ ఫన్ అంతే, ఎంజాయ్ చేస్తూ చేస్తాం షూటింగ్. అండ్ మానస, సత్న, సిమ్రత్ కౌర్ అందరూ కూడా చాలా బాగా చేశారు సినిమాలో. అన్న మీతో కూడా వర్క్ చేయడం చాలా బాగుంది. మా ఇద్దరికి మంచి సీన్స్ కూడా పడ్డాయి. సో ఖచ్చితంగా ఈ సినిమాని తొందరలోనే థియేటర్కి తీసుకొస్తున్నాం. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కాదు, మీకు ఒక చిన్న క్వశ్చన్. అండ్ ఈ సినిమా ఎలాగో ఫ్రెండ్షిప్ గురించి కూడా కాబట్టి, అండ్ మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ గురించి ఏదైనా ఎనీ ఇన్సిడెంట్, అంటే ట్రావెల్ అయినప్పుడు మంచి ఫ్రెండ్స్ అయిపోయామని కూడా అన్నారు కదా రాజ్ తరుణ్ గారితో, మీకు నచ్చినది ఏంటి? ఇన్సిడెంట్స్ అంటే చాలా ఉన్నాయి. అంటే ఒకటి రెండు కాదండి. షూటింగ్ అయిపోయిన తర్వాత అసలు మా ఇద్దరిని కంట్రోల్ చేయడం ఆయనతో అయ్యేది కాదు. షూటింగ్ తీసుకురావాలన్నా అక్కడి నుంచి మేము మళ్ళీ వెళ్ళాలన్నా బయటకి. సో నెంబర్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఓకే. సో వీ హ్యావ్ వెరీ గుడ్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.